ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యము 122వ కీర్తన 7, 8, 9 వచనాల మటుకు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకుందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదా. ప్రార్థన చేసు. గొప్ప తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని ఈ వాక్యం ద్వారా నీ ప్రజలకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యెరూషలేము కోసం ఎవరైతే ప్రార్థిస్తారో, ఇశ్రాయేల్ ప్రజల కోసం, ఇశ్రాయేల్ దేశం కోసం మరి ప్రార్థన చేయ వారికి వచ్చే లాభాలు, దేవుడు ఇచ్చే దీవెనలు ఏమిటి అంటే, నీ ప్రాకారములలో నెమ్మది, నీ నగర్లలో క్షేమం ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆ యెరూషలేము, ఇశ్రాయేలీలు, ఆ ప్రజలు ప్రపంచ ప్రజల్లోనే అన్ని జాతుల ప్రజల్లోనూ ప్రత్యేకించబడిన వారు. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడో, ఆ తర్వాత ఇస్సాకు వాగ్దానపు తొడుగాను, ఆ తర్వాత వచ్చిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటం, అతని సంతానం ఇశ్రాయేలు జాతులుగా వారు ఉండటం మనందరికీ తెలుసు. వారు దేవునికి ప్రతిష్ఠిత జనము, ప్రత్యేకించబడిన జనము కాబట్టి వారికి ఇచ్చిన వాగ్దానములు చాలా గొప్పవి. అయితే ఆ దేశము చాలా సార్లు దేవుని ఉగ్రతకు కూడా ఆ దేశం చాలా సార్లు దేవుని చేత ఉగ్రతకు పాలైంది. ఆ తర్వాత దేవుడు మరలా ఆ దేశం నిలబెట్టడం, మరి ఆ తర్వాత ఇప్పుడైతే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పాటు చేయబడటం మనకు తెలుసు. అయితే కడవరి దినాలలో ఇజ్రాయెల్ చాలా ప్రాధాన్యతను సంతరించుకోబోతున్న దేశం. ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ మరి అక్కడ మిగిలిన దేశాల వారికి, ప్రాముఖ్యంగా ఆ గాజా వారికి, వాళ్ళందరికీ, పాలస్తీనా వారికి, వీరందరికీ విరోధ భావంతో మరి వారు ఉన్నారు. మరి అక్కడ యెరూషలేము మందిరం మరలా కట్టాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అది కడితే ముస్లిం దేశాలన్నీ ఏకమవటానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా కడవరి దినాలకు ఒక గొప్ప సూచన. అందుకనే యెరూషలేము యొక్క క్షేమం కోసం, ఇజ్రాయెల్ భద్రత కోసం ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రాకారాలలో దేవుడు నెమ్మదిని కలుగజేస్తానని, మరి వారి నగరాలలో క్షేమాన్ని ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు మనం వారి కోసం ప్రార్థన చేయాలంటే, ఇజ్రాయెల్లో నుంచే లేక యూదుల్లో నుంచే మనకి రక్షణ వచ్చింది, రక్షకుడైన యేసు వచ్చాడు. కాబట్టి మనం వారి కోసం ప్రార్థన చేయవలసిన బద్ధులమై ఉన్నాం. మనం అన్యులమైనప్పటికీ ఈ రోజున ఇశ్రాయేలుతో సమాన వారసులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పటికీ చాలా మంది యెరూషలేము కోసం, ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేస్తారు. అలాంటి వారందరినీ దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగా కానీ నేను అందును అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇశ్రాయేల్ క్షేమాన్ని కోరుకుంటారో వారంటే దేవునికి ఇష్టము, వారిని దేవుడు ప్రత్యేకించి దీవిస్తాడు. కాబట్టి మనం దీవెన పొందడానికి ఒక కారణం యెరూషలేమును గురించి ప్రార్థన చేయటం, ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయటం.
వారు ఆనాడు యేసును సిలువకు అప్పగించిన ప్రజలు కాబట్టి ఈరోజు వారు ప్రభువుని మెస్సయ్య అని గుర్తించవలసిన దినం రావాలి. కాబట్టి ఆ దినాల కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము కట్టబడాలని ప్రార్థన చేయాలి. ఇవన్నీ జరిగితేనే తప్ప క్రీస్తు రాకడంటూ జరగదు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. కాబట్టి ఆ యెరూషలేము మందిరము యొక్క నిమిత్తం మనకి దేవుడు మేలు చేయ ఉద్దేశించాలంటున్నాడు. కాబట్టి ఆ మందిరం కట్టబడటం కోసం ఎవరైతే రోజు ప్రార్థిస్తారో వారికి మేలును దేవుడు కలగజేస్తాడు. వారి కోసం ప్రార్థన చేస్తే మనకి మేలు ఎందుకు దేవుడు ఇస్తాడని మీరు అనుకోవచ్చు. కాబట్టి మనకి ఇచ్చిన రక్షణ ఆ దేవుని ప్రజల నుంచి వచ్చింది. ఈ యొక్క రక్షణ కారణము వారు ప్రభువుని విడిచిపెట్టుట. మరి వారు విడిచిపెట్టకపోయినందుకే యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముకుంటారో వారందరికీ దేవుని కుమారులయ్యే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి వీటి కోసం చాలా మందికి అర్థం కాదు. కాబట్టి అర్థమైనా అర్థం కాకపోయినా ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేయండి. ఆ దేశంలోనే యేసయ్య జన్మించారు. ఆ దేశంలోనే ఆయన సిలువ వేయబడ్డారు. మన కోసం ప్రాణాన్ని అర్పించారు. ఆ ప్రజలు మరి దేవుని గూర్చిన సత్యాన్ని గ్రహించాలి, లేఖనాలను గ్రహించాలని మనం రోజు ప్రార్థన చేస్తే మనకి క్షేమం అవుతుంది. అట్టి క్షేమాన్ని మనం పొందుకుందురు గాక. యెరూషలేము కోసం ప్రార్థన చేసే క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ ఉందురు గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడని మాటలన్నిటినీ ప్రజలు గ్రహించడానికి, దేవుని బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయమని యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించే ప్రార్థనా పరులను లేవనెత్తమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తీర్చే వేళలో కనుల బాష్పాలే నా కనుల నుండి జారగా తన పదములేనే కడుగగా ధన్యమాయే